హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగింది, కల్తీనవి వాడారు, తిరుపతి లడ్డూలో పంది కొవ్వులు, జంతువుల కొవ్వులు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి అంశం మీద ఈ అంశము రాజకీయంగా వివాదంగా మారిన నేపథ్యంలో ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి అంశం. సుప్రీంకోర్టు మొన్న ఈ అంశంలో రాజకీయపరమైనటువంటి ప్రకటనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారని, అలాంటి ప్రకటనలు చేయటం కరెక్ట్ కాదు అని, రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవద్దు, దైవాన్ని అన్న దూరంగా ఉంచండి రాజకీయాలకని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. ఈ రోజున సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణ ఉంది. సుప్రీంకోర్టు ఈ అంశం మీద ఏం చెప్పబోతోంది ఏంటి అనే ఒక ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అపచారము లేకపోతే నెయ్యి కల్తీ వ్యవహారము ఇవన్నిట్లో నిజాలను నిగ్గు తేల్చడం కోసం దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా, లేదు అంటే ఉన్న సిట్ దర్యాప్తే ఉంటుందా, లేకపోతే స్వతంత్ర దర్యాప్తు కావాలా అనేటువంటి అంశం మీద సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు అడిగి ఉంది. సొలిసిటర్ జనరల్ని అడిగింది కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పమని. అందుకని ఇప్పుడు ఈ రోజున విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలియజేయడానికి కొంత సమయం కావాలని సుప్రీంకోర్టు బెంచ్ని అడిగారు. కొంత సమయం కావాలి అని అంటే అందుకని బెంచ్కి సంబంధించినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్, అదేవిధంగా జస్టిస్ కేవి విశ్వనాథన్ వీళ్ళిద్దరూ కూడా రేపు ఉదయం 4వ తేదీ ఉదయం 10:30కి ఈ కేసు విచారణ వింటాము, మీ కేంద్ర ప్రభుత్వ వైఖరి చెప్పండి అనేటువంటి దాని మీద ఈ కేసుని వాయిదా వేయటం అనేటువంటిది జరిగింది. మరి రేపు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏం చెప్పబోతుంది అంటే, ఇప్పటికే సిట్ దర్యాప్తు ఇక్కడ నిలుపుదల జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఉన్నత స్థాయి దర్యాప్తు కావాలి అనేటువంటి దాని మీద మాజీ టీటీడీ మాజీ చైర్మను వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఇలాగ ఒక 5 పిటిషన్లు దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. వాటి మీద ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ భక్తుల మనోభావాలను కాపాడేటువంటి విధంగా అసలు నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగినటువంటి నెయ్యి లడ్డూలో వాడారా లేదా, లడ్డూకు అపచారం జరిగిందా లేదా, ఈ విషయంలో గత టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ల పాత్ర ఏంది, అప్పుడు ఉన్నటువంటి ఈవో పాత్ర ఏంది, అధికారుల పాత్ర ఏంది, ఏ విధంగా తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, అదేవిధంగా కల్తీ నెయ్యిని సప్లై చేసినటువంటి ఏఆర్ ఫుడ్కు సంబంధించినటువంటి వాళ్ళ బాధ్యత ఏంటి, ఇవన్నీ నిగ్గు తేలాలి అని అంటే ఇది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటర్లింక్ అయినటువంటి వ్యవహారం కాబట్టి ఒక ఉన్నత స్థాయి దర్యాప్తును అందరూ కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు రేపు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.